నా ముందు అంతా అయిపోయింది. నేనెలా బ్రతికాను. నేను కూర్చున్న వైపు కింద భాగం నా సోదరుడు కూడా నాతోనే ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఆ ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి అయితే బతికాడు. అతను ఎవరు? నరేంద్ర మోదీ తనతో ఏం మాట్లాడాడు? ఆ ఫ్లైట్ లో అసలు ఏం జరిగింది? ఇవన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. విమానంలో నా సీటు ఉన్న భాగం భవనం కింద భాగాన్ని ఢీ కొట్టి ఉంటుందని రమేష్ విశ్వాస్ అన్నారు. పై భాగం మంటల్లో చిక్కుకుంది. చాలా మంది అక్కడే చనిపోయారు. బహుశా నేను సీటుతో పాటు పడిపోయి ఉండొచ్చు. నేను ఎలాగో అలా బయట అయితే పడిపోయాను. తన ముందరే ఒక అంకుల్ ఆంటీ అయితే కాలిపోయారని చెప్పాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రజలను కుదిపేసి అధిక వేగంతో టేకాఫ్ అవుతుండగా విమానం నేరుగా ఆసుపత్రి హాస్టల్ భవనం పైకి దూసుకెళ్లింది. పెద్ద పేలుడు, మంటలు, పొగలు మరియు అరుపులతో అందరూ షాక్ అయితే అయిపోయారు. ఈ ప్రమాదంలో 265 మంది అయితే ప్రాణాలైతే కోల్పోయారు. అలాగే నరేంద్ర మోడీ ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ ను కలుసుకుని ఆయన క్షేమంగా ఉన్నారో లేదా అని తెలుసుకున్నాడు. నా ముందు అంతా అయిపోయింది. నేను ఎలా బ్రతికానని తన షాక్ లో ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న విశ్వేష్ తన కళ్ళ ముందు జరిగిన ఘోర ప్రమాదం గురించి వివరిస్తూనే ఉన్నాడు. రన్వే మీద వేగం పెంచుకోవడం ప్రారంభించిన వెంటనే తనకు ఏదో వింతగా అనిపించిందని తను చెప్పాడు. అకస్మాత్తుగా అంతా 5 నుండి 10 సెకండ్ల పాటు అంతా ఆగి నిశ్శబ్దం. ఆపై ఆకుపచ్చ మరియు తెలుపు లైట్లు అయితే వెలిగాయి. పైలట్ టేకాఫ్ కోసం తన వంతు తాను కృషి చేసినట్లు తెలుస్తుంది. ఆపై ఆ వేగం నేరుగా హాస్టల్ భవనం మీదకైతే దూసుకెళ్లింది. నేను కూర్చున్న వైపు కింది భాగం విమానంలో నా సీటు ఉన్న భాగం కింద భాగాన్ని ఢీకొట్టి ఉంటుందని విశ్వేష్ చెప్పాడు. పై భాగం మంటల్లో చిక్కుకుంది. చాలా మంది అక్కడే చిక్కుకుపోయి ఉండొచ్చు. బహుశా నేను సీటుతో పాటు పడిపోయాను. ఏదో విధంగా నేను బయట విరిగిపోయింది. ముందు కొంత ఖాళీ స్థలం అయితే కనిపించింది. కాబట్టి నేను బయటికి రావడానికి అయితే ప్రయత్నించాను. అవతలి వైపు గోడ ఉందని, బహుశా అక్కడ నుండి ఎవరు బయట అయితే రాలేరని చెప్పాడు. అలాగే నా సోదరుడు కూడా నాతో పాటు వచ్చాడు. రమేష్, విశ్వేష్, అజయ్ ఇద్దరు సోదరులు. వాళ్ళిద్దరు యూకే లో అయితే నివసిస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నారు. విశ్వేష్ మరో సోదరుడు నయాన్ మాట్లాడుతూ మేము విశ్వేష్ తో మాట్లాడాము. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడు. కానీ మరో సోదరుడు అజయ్ గురించి అయితే ఏమీ తెలీదు. మేము అతడి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. మేము తదుపరి విమానంలో భారతదేశానికి బయలుదేరుతున్నాము. విశ్వేష్ సురక్షితంగా ఉన్నట్లు అజయ్ గురించి కూడా మాకు మంచి సమాధానం అందుతుందని భావిస్తూ తెలిపాడు.